నటీనటులు ఎవరైనా సరే ఎంత స్టార్డమ్ ఉన్నా సరే తన నటనకి వచ్చిన రెమ్యునరేషన్ ని విలాసాలకు స్నేహితులకి ఖర్చు పెట్టకుండా 4 రాళ్లు వెనకేసుకుంటూనే తర్వాత రోజుల్లో గౌరవం ఉంటుంది. అలా చేయని పక్షంలో కష్టాలు పడక తప్పదు. అడిగిన కాడికి సహాయాలు దానాలు చేసి చివరి రోజుల్లో మహానటి సావిత్రి ఎలాంటి దీనస్థితిని అనుభవించిందో అందరికీ తెలుసు. ఒక్క సావిత్రి అనే కాదు, కాంతారావు, ఎస్వీఆర్ ఇలా ఎందరో మహానుభావులు చివరి రోజుల్లో కష్టాలు అనుభవించి తినడానికి తిండి లేక అలమటించిపోయారు, చనిపోయారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి జాబితా చాలా ఉంది. కానీ ఆ రోజుల్లో వచ్చిన డబ్బుతో భూమి ఇతరితర అవసరాలు కొనుక్కున్న వారంతా ఈ రోజు హాయిగా ఏ లోటు లేకుండా జీవిస్తున్నారు. సావిత్రి వంటి నటీమణుల జీవితం గుణపాఠమైతే విలాసాలకు పోకుండా డబ్బును పొదుపు చేసుకున్న శోభన్ బాబు వంటి వారి జీవితం కూడా ఆదర్శం. ఇక విషయంలోకి వెళ్తే లేడీ కమీడియన్ పాకిజా ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయింది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలని సహాయం చేయమని కూడా అభ్యర్థిస్తోంది. తాజాగా ఆమె తన కష్టాన్ని తెలుపుతూ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాకిజాని, పాత కామెడీ యాక్టర్ని మాట్లాడుతున్నాను. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. 3 సంవత్సరాలుగా నేను కష్టాలు అనుభవిస్తున్నాను. సినిమాలు లేవు, టీవీ షూటింగ్స్ లేవు. తమిళనాడులోని మా సొంత ఊరు కారేకుడికి వచ్చి బతుకుతున్నాను. పల్లెటూరికి వచ్చేసాను. చాలా కష్టాల్లో ఉన్నాను. నేను 2 సార్లు విజయవాడ వచ్చాను. ముఖ్యమంత్రిని కలవడం చాలా కష్టమైపోయింది. డిప్యూటీ సీఎంను కూడా కలవలేదు. దయచేసి నాకు ఒక నెల పెన్షన్ వచ్చేందుకు తమిళనాడు ఆధార్ ఉంది. ఆ ఆధార్ పెట్టి ఏదైనా సహాయం చేయండి. ఏపీ డిప్యూటీ సీఎం కాళ్ళు పట్టుకుంటాను. చాలా కష్టంలో ఉన్నాను. నాకు పిల్లలు లేరు, భర్త లేరు, ఎవ్వరూ లేరు. అనాథగా ఉంటున్నాను. సహాయం అంటే నాకు డబ్బులు ఇవ్వడం కాదండి. నా దగ్గర తమిళనాడు ఆధార్ ఉంది. ఆ ఆధార్పై ఏపీ తరపున ఏదైనా సహాయం చేయండి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను అని పాకిజా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆమెను ఆదుకోవాలని నెటిజన్లు కూడా ఏపీ ప్రభుత్వానికి సూచనిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకిజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను తిన్న భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే, నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ.